హలో ఎక్కువ నేను ఈరోజు అక్వేరియానికి వెళ్ళి కొత్త ఫిషెస్ తీసుకున్నాను. సో అవేం ఫిషెస్ అండ్ నేను ఈరోజు అక్వేరియానికి ఎందుకు వెళ్ళాను అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి. అండ్ ఇన్స్టాలో చూస్తున్నట్లయితే ఫాలో చేయండి, యూట్యూబ్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మ్యాటర్కి వచ్చినట్లయితే మన దగ్గర అయితే ఒక 2 days నుంచి వర్షం అయితే పడుతుంది కంటిన్యూగా. సో ఈ రోజు అయితే వర్షం ఆగిందనమాట. అంతేకాకుండా కొంచెం లైట్గా అలా ఎండ కూడా వచ్చిందనమాట. ఇంకా అలా అనేసి బయట తిరుగుదామని తిరుగుతుంటే నాకైతే ఒక అక్వేరియం కనిపించింది. ఇంకా అక్వేరియం కనిపించిన తర్వాత మనం ఆగుతామా, మనం ఆగినా మనకు కాళ్ళు ఆగుతాయా? వాస్తు చెబుతాం, నిధులు చెబుతాం. అలా లోపలికైతే వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత ఒక 10 minutes మొత్తం అక్వేరియం మొత్తం తిరిగాను. తిరిగిన తర్వాత ఇంకా నాకు గుర్తొచ్చింది ఏంటంటే మన మాన్స్టర్ ట్యాంక్లో ఫిషెస్ అయితే తక్కువ ఉన్నాయి. ఇంకా ఏదో ఒక మాన్స్టర్ ఫిష్ తీసుకుందామని ఈ మాన్స్టర్ ఫిషెస్ ఒక పేరు అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ క్యాట్ తోటి ఒక 10 minutes అయితే ఆడుకున్నాను అనమాట. లాస్ట్ టైం అక్వేరియానికి వచ్చిన వీడియోలో కూడా చూపించాను. ఈ క్యాట్ ఒక 2 years దగ్గర నుంచి ఇక్కడే ఉంటుంది అనమాట. ఇంకా మనం తీసుకున్న ఫిషెస్ని తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇంతకీ నేను తీసుకున్న ఫిషెస్ ఏంటంటే నేను తీసుకున్న ఫిషెస్ వచ్చేసి అల్బినా ఆస్కర్స్ అనమాట. నాకు ఈ ఆస్కర్ ఫిష్ అంటే పర్సనల్గా విపరీతమైన ఇష్టం అనమాట. అంతేగాక నాకు ఎప్పటి నుంచో అంటే గోల్ ఉండే మన దగ్గర ఉన్న ట్యాంక్స్లో ఈ ఆస్కర్ అనే ఫిష్ని యాడ్ చేయాలని. సో ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా యాడ్ చేసేసాం మనం. సో ఇంకా ఒక 20 minutes అయితే అక్లిమేషన్ పెట్టేశాను. సో ఇంకా 20 minutes అక్లిమేషన్లో కూడా నేను వాటితో ఆడుకుంటూ కూర్చున్నాను అనమాట. ఏంటంటే వాటి అగ్రెషన్ అసలు వేరే లెవెల్ అగ్రెషన్ అనమాట. కావాలంటే ఒక 2 days లేట్ అయినా సరే నేను వీటి గురించి సపరేట్గా వీడియో అయితే తీసి పెడతాను. ఇప్పుడు వచ్చేసి రిలీజింగ్ క్లిప్ అయితే సరిగ్గా రాలేదు, ఏమనుకోకండి. ఇప్పుడు దాకా ఎలాగైతే ఇక్కడ దాకా చూసారో పూర్తి వీడియో కూడా అలాగే చూడండి. ఏంటంటే మా బ్రదర్ లేడు, ఊరెళ్ళాడు. సో నేనే రిలీజ్ చేసుకోవాలి, నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి ఒక సైడ్కి ఒక గోడ ఉంటే గోడ మీద పెట్టేసి వీడియో అయితే తీసాను కాబట్టి సరిగ్గా రాలేదు. సో ఇంకొకటి వచ్చేసి వాటిని రిలీజ్ చేసేటప్పుడు అయితే నాకైతే వేరే లెవెల్ ఎగ్జైట్మెంట్ మామ. సో ఎందుకంటే నేను ఎప్పటి నుంచో కలగన ఫిష్ అనమాట. నాకైతే ఆస్కర్స్ చాలా ఇష్టం అనమాట, చాలా అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు ఇంకా వాటిని రిలీజ్ చేస్తుంటే ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో మీరే చెప్పండి. సో ఇంకా వీటి గ్రోత్ ఎలా ఉంటుందో, ఏం ఫుడ్ పెడతానో అన్ని వీడియోస్ అయితే పెడతాను. మీరు ఆ వీడియోస్ కూడా చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాని కానీ ఫాలో చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి వీడియోకి లైక్ అయితే చేసుకోండి మామ, ఎందుకంటే కొంచెం సపోర్ట్ ఇస్తే నేను కూడా కొంచెం ముందుకెళ్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేనైతే ఇప్పుడు తీసుకొచ్చిన ఆస్కర్స్ని డిస్ప్లే ట్యాంక్లో వేసి అయితే చూపిస్తాను. అండ్ అందరికీ చెప్పడం మర్చిపోయాను, అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి.